జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిఎస్సి పై జరిగిన అవకతవకలు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ఎదుట ధర్నా కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో మెగా డిఎస్సి 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఈ మధ్య డిఎస్సిలో జరిగిన అవకతవకల గురించి ఎవరైతే అనర్హులు వాళ్ళందరికీ కూడా ఈ క్రీడల కింద ఫేక్ సర్టిఫికెట్లతో అసలైన లబ్ధిదారులకి ఉద్యోగాలు రాకుండా ఒక్కొక్క ఉద్యోగాలు 20 నుంచి 25 లక్షల రూపాయలకి ఈ రోజు అమ్ముకుంటున్నారంటే మన రాష్ట్రంలో ఈ రోజు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో మనకు అర్థమవుతుంది. ఎంతో మంది యువతీ యువకులు ఎన్నో సంవత్సరాలు చదువుకొని కష్టపడిన వాళ్ళకి ఎవరికి ఈ రోజు ఈ డిఎస్సిలో ఉద్యోగులు రాక చాలా బాధపడుతున్నారు. ఈ జరిగిన మోసానికి దగాకి ఎవరైతే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలో, అలాగే ఈ జరిగిన అవకతవకలకి సిబిఐ తరఫున విచారణ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకు వచ్చేలా ప్రభుత్వం త్వరగా ఏదో ఒకటి పరిష్కారం చూపి న్యాయం చేయాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున పోరాడుతున్నాం. అలాగే ఎవరైతే దీంట్లో అనర్హులుగా ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి ఉద్యోగాలు పొందినారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి ఇంకోసారి ఎవరైతే నిజాయితీగా కష్టపడి చదువుకొని వాళ్ళు లక్షలు వెచ్చించి కోచింగ్లు తీసుకొని సంవత్సరాల తరబడి వాళ్ళ టైంని వేస్ట్ చేసినందుకు కూడా ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ ఉద్యోగాలు వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తూనే ఉంటాం. గవర్నమెంట్ కూడా వీటిని తొందరగా పరిష్కరించాలని హెచ్చరిస్తున్నాం.